అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఊహించుకోండి, మీరు పగలు కష్టపడి పనిచేస్తున్నారు మరియు అకస్మాత్తుగా మీడియాలో పదవీ విరమణ వయస్సును గురించి ఒక వార్త ప్రచురించబడింది. ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును మార్చడానికి సిద్ధంగా ఉంది. మీరు ఏమి చేస్తారు? మీరు పదవీ విరమణ తేదీ వరకు పనిచేస్తారా? లేదా మీరు ముందుగానే పదవీ విరమణ చేయాలని నిర్ణయం తీసుకుంటారా? సరైన నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద విషయంగా అనిపిస్తుందా? సరే, ఈ వీడియోలో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పౌరులు మాట్లాడుకునే ఈ హాట్ టాపిక్ గురించి లోతుగా చర్చిస్తాము. కాబట్టి పదవీ విరమణ వయస్సు వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మనం అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మార్చాలని యోచిస్తుందా అనే ప్రశ్నలతో వార్తలు హడావిడిగా ఉన్నాయి. ఊహాగానాలు అంతటా ఉన్నాయి. కాని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ముందుకు వచ్చి మీడియాలో వ్యాప్తి చెందుతున్న పదవీ విరమణ వయస్సు తగ్గింపుకు సంబంధించిన అన్ని సందేహాలను తొలగించారు. అంతకు ముందు పదవీ విరమణ చేసినవారు ఖాళీగా ఉంచిన పోస్టులను తొలగించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగాలను తగ్గిస్తుందా అని కూడా ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు. మంత్రి స్పష్టం చేశారు, అలాంటి విధానం లేదు. ప్రభుత్వం ఆ పోస్టులను తుడిచిపెట్టడం లేదు. అయితే ఆసక్తికరంగా 2014 నుండి ఎన్ని పోస్టులను రద్దు చేశారనే దానిపై అధికారిక డేటా లేదు. మరో ప్రశ్న తలెత్తింది, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పదవీ విరమణ వయస్సు ఎందుకు భిన్నంగా ఉంటుంది? రాష్ట్రాలకు వారి స్వంత నియమాలు ఉన్నందున ఇది జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పదవీ విరమణ వయస్సులను ట్రాక్ చేయదు. అందుకే మీరు దేశవ్యాప్తంగా తేడాలను చూస్తున్నారు. మరియు ఉద్యోగ సంఘాల సంగతేంటి? వారు పదవీ విరమణ వయస్సులో మార్పు కోసం ఒత్తిడి చేస్తున్నారా? లేదు. జాతీయ మండలి లేదా ఏదైనా ఉమ్మడి సంప్రదింపు సంస్థలు ఎటువంటి అధికారిక ప్రతిపాదనలు చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి యథాతథ స్థితి అలాగే ఉంది. పదవీ విరమణ వయస్సును తగ్గించడం గురించి మనం అంశానికి వస్తే, పదవీ విరమణ వయస్సును మార్చడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రణాళికలు లేవు. అవును, మీరు విన్నది నిజమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలుగానే ఉంటుంది. కాబట్టి మీరు మరికొన్ని సంవత్సరాలు అదనంగా పనిచేయాలా లేదా ముందస్తు వీడ్కోలు పొందాలా అని ఆలోచిస్తుంటే, సమాధానం స్పష్టంగా ఉంది, వెంటనే ఏమీ మారదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాల వద్ద స్థిరంగా ఉంటుంది. ఊహాగానాలు చాలా సంచలనం సృష్టించవచ్చు, కాని దానిని మూలం నుండి నేరుగా వినడం ఎల్లప్పుడూ ఉత్తమం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, ప్రభుత్వ విధానాలు మరియు అవి మీకు ఏమి సూచిస్తాయో మరిన్ని నవీకరణల కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.